ముఖ్యంగా మనం చేసుకున్న సంవత్సరాది పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఈ రోజున భగవదారాధన చేసుకోవడం, శాస్త్రము చెప్పిన సత్కార్యాలు చేయడం మన యొక్క పద్ధతి. అంతేగాని విందు వినోదాల్లో తేలుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నంత మాత్రాన అదొక వేడుక అవుతుందే తప్ప దాని ఫలితం ఇది మన జీవితాల్లో కనబడుతుంది. అలా కాకుండా ఈ సంవత్సరం నాడు మనం ఒక శుచి అయిన వాతావరణాన్ని ఏర్పరచుకుని దేవతలను ఆరాధన చేసుకుని కాలస్వరూపిణి కాల అంగములను మనం ఒక్కసారి స్మరించుకు నమస్కారం చేసినట్లయితే ఆ కాలపురుషుని అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇంత పవిత్రమైన ఒక దివ్య ప్రక్రియ మనకు కనబడుతుంది. కేవలం శుభాకాంక్ష కోరుకున్నంత మాత్రాన సరిపోతుందా? ఆకాంక్షకి దైవబలం కావాలి. లేనప్పుడు అది ఒట్టి విషస్ అనిపించుకుంటా అంతే. కానీ దైవబలం కావాలి మనకి. అలాంటి దైవశక్తితో కూడిన శుభాకాంక్షలు పొందడానికి ఒక అనువైన పద్ధతిని ఉగాది కృత్యంగా మనకి ఏర్పాటు చేశారు. ఇక సంవత్సరం కేవలం మనం చేసిన మార్పులతో రాలేదు, ప్రకృతిలో దానంత తాను వస్తున్నది. అంటే భగవత్ సంకల్పం చేత ప్రకృతిలో వచ్చే పరిణామమే కాల రూపంలో మనకు కనబడుతున్నది. భగవానుడు కాల రూపంలోనే జగత్తును అనుగ్రహిస్తూ ఉంటాడు. కర్మ ఫలప్రదాతగా కాలరూపుడే ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో చూస్తుంటాడు. అందుకే నమఃకాలాయ అని పరమేశ్వరుని స్తుతిస్తుంది వేదం. కాలములో ఉన్న ప్రతి భాగములను కూడా భగవత్ స్వరూపంగా చూస్తూ త్రుటి, లవ, నిమేష, కాష్ఠ, దిన, రాత్ర, పక్ష, మాస, అయన, ఋతు, సంవత్సర అని చెప్పబడుతున్న కాలస్వరూపములు భగవంతుని నామములుగా వర్ణించారు. అనేక భగవన్నామముల్లో కాలము యొక్క సూక్ష్మాంగములు కనబడుతుంటాయి. అందుకే తిథి, వార, నక్షత్రాలు అంటే ఏదో మన వ్యవహారం కోసం ఏర్పాటు చేసుకునే కాల విభజనలు కావు. ఆ తిథివార నక్షత్రాలకి అధిదేవతలు ఉంటారు. అందుకే ఆ తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని మనం స్మరించుకుంటే అధిదేవతలు స్మరించుకున్న వారిని అనుగ్రహించుతూ ఆ అనుగ్రహం చేత వాడికి ఎలా రాసి పెట్టున్నప్పటికీ కూడా కాలాన్ని వాడికి అనుకూలంగా మార్చగలరు. దైవానికి ఆ శక్తి ఉన్నది. కాలాన్ని మార్చగలిగే శక్తి కాలస్వరూపుడైన భగవంతుడికి ఉంటుంది కనుక మన తిథివార నక్షత్ర రూపములన్నీ కూడాను భగవంతుని యొక్క కాలాంగ రూపములకు